హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా ఎగ్ బిర్యానీ కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు టేస్ట్లో కూడా. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు బయటికి వెళ్ళి చికెన్ తీసుకురాకుండా ఇలా ఇంట్లో ఉండే ఎగ్స్తోనే ఎగ్ బిర్యానీ చేయవచ్చండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే నేను ఇవాళ ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి వీడియోలో. చేయడం కూడా టైం ఎక్కువగా పట్టకుండా ఈజీగా అయిపోయేలా ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక గ్లాసున్నర వరకు బియ్యం తీసుకోండి. ఇవి నార్మల్ రైస్ అండి. నేను ఈ వీడియోలో బాస్మతి రైస్తో చూపించట్లేదండి, నార్మల్ రైస్తో చూపిస్తున్నాను. 2 సార్లు బియ్యాన్ని అలా వాష్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత వాటర్ పోసేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టండి. ఈ బియ్యం పాత బియ్యం అండి. కొత్త బియ్యం అయితే అన్నం పొడి పొడిగా రాదు. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. దాంట్లోకి ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని అలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోకి ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇందులో వేసేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న సైజు అల్లం ముక్కండి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ పోపులోనే వేసేసుకోండి. దీంట్లోకి టమాటాలు కూడా ఒక 2 చిన్న సైజు టమాటాలు తీసుకొని వేసేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత మూత పెట్టకుండా అలా కలుపుకుంటూ గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని ఒక 50% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. టమాటాను మరీ మెత్తగా అవసరం లేదు మనకు. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. నేను ఒక 6 గుడ్లు ఉడికించి పొట్టు తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి అలా కాట్లు పెట్టేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. అలా కాట్లు మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకు పైకి చిట్లుతుంది ఎగ్స్ అనేటివి. ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకుని వేయించేసుకోండి. గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకుంటే ఎగ్స్ అనేది ఈజీగా మాడిపోతాయండి. ఇలా ఎగ్స్ వేయించుకోవడం వలన మనకు ఎగ్స్ టేస్ట్గా ఉంటాయి, ఉప్పు కారం కూడా బాగా పడుతుందండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా టమాటాను, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఒక మందపాటి వెడల్పు గిన్నె తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి, చేత్తో అలా నలుపుకుంటూ. ఈ ఆనియన్స్ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది, నాకైతే ఒక 7 నిమిషాలు పట్టిందండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక సగం వరకు తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఎందుకు తీసానో ఈ వీడియోలో తర్వాత చెప్తానండి. మిగతా సగం కూడా ఒక పక్కకు అనేసేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఆయిలే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు అలా చుంచి వేసేసుకోండి. స్టోన్ ఫ్లవర్, చిన్న సైజు దాల్చిన చెక్క ముక్కండి, 4-5 లవంగాలు, అనాస పువ్వు, 2 యాలకులు, జాజికాయ ముక్క కూడా చిన్నది వేసుకోండి, మరాఠీ మొగ్గ, ఒక 10 వరకు మిరియాలు వేసేసుకోండి. దీంట్లోకి మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో 4 మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి. మీ దగ్గర ఈ మసాలాలు ఏమీ లేకపోతే జస్ట్ మిరియాలు, లవంగాలు, ఇలాచి వేసుకొని చేసుకోవచ్చండి. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మనకి ఎగ్ బిర్యానీ మరింత టేస్ట్ వస్తుందండి. అలాగే మనం పేస్ట్ చేసుకున్నది ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసేయండి. వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోండి బాగా కలిసేలా. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, మనం ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి. దీంట్లోకి 1 కప్పు వరకు పెరుగు తీసేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఉండలనేది లేకుండా కలిపేసుకోండి. గ్రేవీలో మొత్తం చిక్కగా కలిసిపోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకునే దానికంటే ఇప్పుడు వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. 1 నిమిషం పాటు అలా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి,
అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి, కానీ నేను వేయడం లేదండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి దీంట్లోకి. మీరు తినేదాన్ని తగ్గట్టు చూసి వేసుకోండి. ఉప్పు తక్కువ ఉందా లేదా అని కూడా చూసుకొని వేసుకోవచ్చండి. ఒక అర్ధగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇందులో వేసేయండి. నేను అన్నం ఉడికించి తీసుకోవట్లేదండి, నానబెట్టిన బియ్యాన్నే ఇందులో వేశాను. అన్నం అనేది విరగకుండా అలా కలిపేసుకోండి కొంచెం నెమ్మదిగా. ఒక గ్లాసున్నర బియ్యానికి 2 గ్లాసుల మీద హాఫ్ గ్లాస్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇవి సోనా మసూరి బియ్యం అండి. మీరు రెగ్యులర్గా అన్నం వండుకుంటే దానికి ఎంత వాటర్ పడుతున్నాయని చూసి ఆ గ్రేవీ ఎంతవరకు ఉంటుందని చూసి తీసుకోండి. అప్పుడే మనకు అన్నం పొడి పొడిగా వస్తుందండి. గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకొని అలా మధ్యలో కలిపేసుకోండి బాగా, ఎందుకంటే మనకు అడుగు భాగం అనేది మాడిపోతుందండి. కలిపేటప్పుడు కూడా అన్నం విరగకుండా కలిపేసుకోండి. అన్నం అనేది ఒక 70% కుక్ అయిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అన్నం అనేది అలా విరిగిపోవాలండి మనకు చేతితో ఇలా అంటే. అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కండి, క్రిస్పీగా చేసుకున్నాం కదా, అవి కొంచెం పైన వేసేసుకోండి అలా. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పైన వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి. అలాగే మనం ఉడకబెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా కోడిగుడ్లు, అవి ఒకదాని తర్వాత ఒకటి స్పూన్తో అలా పెట్టేసేయండి. ఇలా పెట్టేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఇలా అన్ని గుడ్లు పెట్టేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర అండి చిన్నగా తరుక్కొని పైన అలా వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది అలాగే సిమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసుకొని ఒక 8 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఒక 8 నిమిషాల తర్వాత మూత తీస్తే నాకు ఇలా వచ్చిందండి. ఒక 3 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేయండి. అన్నం వేడిగా ఉన్నప్పుడు మనము గరిటె పెట్టేది ఉంటే అన్నం మెత్తగా అయిపోయి అంత పొడి పొడిగా ఉండదండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకు అన్నం అనేది ఈ విధంగా వస్తుందండి. చూడండి అన్నం పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మనం నార్మల్ రైస్తో చేసినా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎక్కడ కూడా అన్నం అంటుకోకుండా ఉంది. మసాలాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.